సీరియల్స్ లో కొన్ని చూస్తూ ఉంటాం కదా, సినిమాల్లోనూ యాక్టింగ్ చేస్తా ఉంటారు, ఇప్పటికప్పుడు ఏడ్ చేస్తారు. నెగిటివ్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఏడుస్తుంటారు. కానీ మనకి ఆ క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఇది నెగిటివ్ క్యారెక్టర్ అని తెలిసినప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం, ఇది ఇక్కడంతా యాక్ట్ చేస్తున్నారు అని. అంటే తనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు, అంటే భర్త దగ్గర సింపతి కోసం నెగిటివ్ రోల్ ప్లే చేసే ఒక భార్య అత్తగారి మీద ఏ చెప్పేస్తుంది. పాప ఇన్నోసెంట్ అయిన అత్తని మనం, అంటే భర్త నిజంగా అపార్థం చేసుకుంటాడు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ని అపార్థం చేసుకున్న విధంగా ఆ యాక్టింగ్ ఉంటుంది కదా. అది సినిమాల్లోనూ సీరియల్స్ లోనే అనుకుంటాం కదా, కానీ రియల్ లైఫ్ లో అలాంటివి చాలా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఫ్యామిలీలో అటు కోడలు అత్త కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మంచి యాక్టింగ్ చేస్తారు కదా, అలాగే పిల్లలు చేస్తారు వాళ్ళకి కావలసినప్పుడు. కానీ ఇవి చిన్న చిన్న విషయాలకైతే పర్వాలేదు, కానీ కొంతమంది కావాలనే పబ్లిక్ అటెన్షన్ కోసం ఈ రోజుల్లో సోషల్ మీడియాని వాడుకుంటున్నారు, అలాగే ఫ్యామిలీలోనూ ఉంటున్నారు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లోనే ఉంటున్నారు. నిజంగా తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసి దొరికిన తర్వాత కూడా ఈ మ్యానిపులేషన్ ట్రిక్ ని ఉపయోగిస్తున్నారు. దీన్ని క్రయాన్ క్యూ అంటారు. అంటే వాళ్ళు సడన్ గా ఏడుపు వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. ఆ టైంలో నిజంగా వాళ్ళ మీద సింపతి వచ్చి ఆ టాపిక్ ని మనమే డ్రాప్ చేసే విధంగా వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళ మీద సింపతి క్రియేట్ అవుతుంది. ఓకే, నిజంగా అమ్మాయి ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంది. నిజంగా తప్పు చేసి దొరికిపోతే నా చిన్నప్పటి నుంచి నేను అనుభవించిన కష్టాల వల్ల బాధల వల్లే నేను ఆఖరికి ఇలా అయ్యాను, నా జీవితం ఇలా అయ్యింది అని తను సింపతి అప్పుడు కూడా క్రియేట్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్ చూస్తూ ఉంటుంది. దీని ఇన్స్ట్రుమెంటల్ క్రయింగ్ అంటారు. అంటే ఇదొక యాక్టింగ్ స్కిల్ అనమాట. ఇలాంటి వాళ్ళు మన మధ్య లేకపోలేదు, ఉంటారు. అటు మనీ విషయంలోనూ ఇటు రిలేషన్ విషయంలో వీళ్ళ వల్ల చాలా డ్యామేజ్ జరుగుద్ది. ఏడుస్తుంది కదా అని చెప్పేసి మనం ఊరుకుంటే ఆ తప్పుని వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. సో ఇలాంటి టైంలో మనం చాలా కరెక్ట్ గా ఉండాలి. ఎస్, నువ్వెంత ఏడ్చినప్పటికీ, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పటికీ కూడా నువ్వు చేసింది తప్పే కదా అని మాట్లాడేటట్లు గనక మనం ఉంటే ఈ మ్యానిపులేషన్ నుంచి మనం బయటపడతాం. ఈ మ్యానిపులేషన్ కి మనం గురవుతూ ఉండుంటే గనక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట విషయాలు, పబ్లిక్ విషయాలు అన్ని మనం పట్టించుకోకపోయినప్పటికీ కూడా మన లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే, ఇలా క్రైయింగ్ అని క్యూతో మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కనుక చేస్తూ ఉంటే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.